ఎంతో మందికి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకి లెక్క పెట్టుకోవడానికి కూడా కుదరదు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ముఖేష్ అంబానీ వాళ్ళ చిన్న అబ్బాయి 10 లక్షల కోట్ల పైబడి ఆస్తులు ఉన్నాయి. ఏసీ వేసుకుంటే చనిపోతాడు. ఆ అబ్బాయికి 500 రూపాయల నోట్లు కనుక పెడితే ఆ అబ్బాయి జీవితకాలం మొత్తం కూడా సగం కూడా లెక్క పెట్టలేడు, అంత డబ్బు ఉంది. అయినా ఏసీ వేసుకొని పడుకుంటే చనిపోతాడు. దేవుడు నీకు అంతకంటే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. 3 పూటల భోజనం చేస్తున్నావు, చేసి మనం ఏం చేస్తున్నాం? ఎందరికో లేని భాగ్యాన్ని మనకి ఇచ్చాడు కదా దేవుడు. 3 పూటల భోజనం చేస్తున్నాం, కనీసం ఒక ముగ్గురికి యేసు ప్రభు గురించి పరిచయం చేయరా మీరు? చేయకపోతే మిమ్మల్ని ఎందుకు దేవుడు అసలు రక్షించాలి? దేవుడు ఎందుకు మిమ్మల్ని ఇంకా బ్రతికించాలి? దయచేసి ఆలోచించండి. మనకి ఇంకా శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, ఇంట్లో సంతోషం సమాధానం లేదు అంటే మనం సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించకపోతేనే మనకి శ్రమ. ఇది సత్యం. తెలుసుకుంటే మంచిది, తెలుసుకోకపోతే మీ ఇష్టం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15-16 వచనాలు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించుతున్నాడంట దేవుడు. మరి మనం ఏం చేస్తున్నాం? ప్రభు కోసం క్రైస్తవులని చెప్పుకుంటున్నాం, చల్లగా ఉంటున్నాం. బయటికి వెళ్తున్నాం, అన్ని వెచ్చటి పనులు చేస్తున్నాం. ఉండటం మాత్రం నులివెచ్చనిగా ఉంటున్నావు. అలా కాదు. ఉంటావా? సరిగ్గా ఉండు దేవుళ్ళు. వెళ్ళిపోతావా? ఎలాగో వెళ్ళిపోరు, ఇక నరకమే. నువ్వు అటు ఇటు కాకుండా క్రైస్తవులని చెప్పుకొని బ్రతికేదంతా దరిద్రపు బ్రతికైతే దేవుని నామానికి అవమానం. దేవుడు నిన్ను ఉమ్మివేయడానికి ఆయన ఉద్దేశించున్నాడంట. కాబట్టి ఇప్పటికైనా మారితే మంచిది. నువ్వు చల్లగానైనా ఉండకూడదు, వెచ్చగానైనా ఉండకూడదు అని నువ్వు అనుకోకూడదు. నువ్వు ఉండేదే నులివెచ్చగా ఉన్నావు. నువ్వు చల్లగానైనా ఉండు, మంచిగా భక్తిగా, లేదంటే వదిలేసే దేవుణ్ణి. ఎందుకంటే ఎలాగో నీ ప్రయాణం నరకమే. ఇలా చెప్పకూడదు కానీ చెప్తున్నా. ఎందుకు మరి? నీ వల్ల అవమానం, దేవుడికే అవమానం. దయచేసి నులివెచ్చనగా ఉండబాకు. దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు, ఎవ్వడు ఏమి చేయలేదు. దాన్ని నువ్వు ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఈ రోజు నిద్ర లేస్తున్నామంటే దేవుడు మన కోసం ఒక వరంగా ఒక రోజుని ఇచ్చాడు. ఈ ఒక్క రోజులో మనం దేవుని కోసం ఏం చెప్పగలం, ఏం చేయగలం అనే కసి ఉండాలి మనకి. ఎంతో మంది బైక్లు వేసుకొని, కార్లు వేసుకొని వెళ్తా ఉంటారు, తిరిగి మళ్ళీ ఇంటికి రారు. మనం వస్తున్నాం ఎందుకు? ఏం చేయడానికి వస్తున్నాం? కాబట్టి